అందరికీ నమస్కారాలు. ఈ కర్ణాటక ధ్యాన మహోత్సవకే వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. పత్రిగారి చైతన్యం ఇక్కడ ఉండబట్టే ఇంతమంది వచ్చారు. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. బుద్ధపౌర్ణిమ అనేది ఇక మన పిరమిడ్ వ్యాలీకి చాలా ముఖ్యమైన అంశము. ప్రతి సంవత్సరము లాస్ట్ ఇయర్ ఆయన దగ్గరుండి జరిపించారు. ఇప్పుడు కూడా ఆయన దగ్గరుండే జరిపిస్తున్నారు. చాలా విషయాలు, చాలా జ్ఞానము పత్రికారు అందరికీ ఇచ్చారు. కానీ దాన్ని మనము మన జీవితంలో దాన్ని ప్రభావం ఎంత చూపిస్తుంది, దాన్ని మనం ఎంత పాటిస్తున్నామో, ఎంత అర్థం చేసుకుంటున్నామో, అర్థం చేసుకున్న దాన్ని మనం రోజువారీ జీవితంలో మనం పెడుతున్నామా లేదా, అది చాలా ముఖ్యమైనది. ఎప్పుడు కూడా మనం ఎరుకలో ఉండడం ఆయన నేర్పించారు. ఆయన ఎప్పుడు దాంట్లోనే ఉండేవారు. మౌనం ఉన్నప్పుడు మౌనం ఉండేవారు, మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడేవారు, అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరం లేకుండా ఎప్పుడు ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మన మాట నిజంగా మంచిగా పనిచేస్తుందా లేదా, మంచి మనం చెప్తున్నామా లేదా, వాళ్ళకి అది ఎలా తీసుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోకుండా, గుర్తించకుండా, దాని గురించి ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడకూడదు. మాటల్లో పక్వం ఉండాలి, అంటే పూర్తిగా జ్ఞానం ఉండాలి. ప్రతిదీ కూడా జ్ఞానంతో మాట్లాడక్కర్లేదు, కానీ మంచి మాట్లాడాలి. ఇక్కడ ఆలోచన వస్తుంది, ఇందాక చెప్పారు మైండ్, ఇక్కడ ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి సరి చేసుకొని అది నోటి ద్వారా బయటికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఈ ఆలోచనలలోనే మనం సర్వం ఉంటుంది, సర్వం ఈ ఆలోచనలలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలోచనలు కానీ సరి చేసుకుంటూనే ఉండాలి. అది ఎవరికి వారికి తెలుస్తుంది. నేను చెప్పక్కర్లేదు, మీ ఎవరూ చెప్పక్కర్లేదు. ఎవరి ఆలోచన ఎలా ఉందో మీరు ఆలోచించుకుంటే, నేను సరిగ్గా ఆలోచిస్తున్నానా లేదా, మంచి ఆలోచిస్తున్నానా లేదా, ఎదుటి వాళ్ళకి లాభం కలిగేలాగా ఆలోచిస్తున్నానా లేదా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళకి లాభాలు పొందుతున్నారా లేదా, మనం ఏం మాట్లాడక్కర్లేదు. మీ ఆలోచనలే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. పత్రిగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆయన ఎంత జ్ఞానం ఉన్నా కూడా ప్రతి పుస్తకము అంతే ఇంట్రెస్ట్తో చదివేవారు, ప్రతి ఎక్స్పీరియన్సు అంతే ఇంట్రెస్ట్తో వినేవారు. అది ఎందుకు అంటే మనం ఎక్కడ ఏ పాయింట్ నేర్చుకోవాలో మనకి తెలియాలి. పుస్తకం అంతా ఉంటుంది, కానీ పుస్తకంలో ఒక పాయింట్ ఉంటుంది నేర్చుకోవడానికి ఒక్కొక్కసారి, కానీ ఆ పాయింట్ని చాలా బాగా ఆయన దాన్ని డిస్క్రైబ్ చేసి చెప్పగలరు. ఇప్పుడు మైండ్ టు మ్యాటర్ పుస్తకం గురించి చెప్తున్నారు ఆయన. కనుక ఎందుకంటే ఏదైనా పుస్తకం చదివితే దాని గురించి మనము ఆకళింపు చేసుకొని దాని అర్థం మనం డైజెస్ట్ చేసుకొని అప్పుడు కనుక మనం దాన్ని ఒకసారి నెమరేసుకుంటే అప్పుడు ఆ పుస్తకం యొక్క జ్ఞానం అనేది మన లోపలికి వెళ్తుంది. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అలాంటివి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ మనం చదివి దాని గురించి నేర్చుకొని తెలుసుకొని మన జీవితంలో ప్రాక్టీస్లోకి పెట్టాలి. అది ముఖ్యమైన అంశము. మనం ప్రాక్టీస్ పెట్టాలి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరందరూ వచ్చారు, ఇక్కడికి వచ్చి చాలా జ్ఞానం వింటారు, ధ్యానం చేస్తారు. కానీ ఈ ధ్యానం అనేది ఇక్కడే ఉంటుందా, ఇంటికి వెళ్ళాక కూడా మనం ఇలాగే జీవిద్దాము, ఈ జ్ఞానాన్ని తీసుకొని మన ఇంటికి కూడా తీసుకెళ్దాము అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జ్ఞానం తీసుకోవడమే కాదు, పంచాలి. ఎప్పుడైతే పంచుతామో ఆ జ్ఞానం అనేది మనలో కూడా
బాగా బాగా అవుతుంది. ఎందుకంటే పత్రికారు ఒక విషయం నేర్చుకోగానే వెంటనే 100 మందికి చెప్తారు. ఫస్ట్ అయితే ఆయన ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకే చెప్తారు. ఎందుకు? ఆయన మళ్ళా నెమరేసుకుంటారు దాన్ని. ఎవరికి ఎప్పుడైతే మనం జ్ఞానం చెప్తామో అది మనం నెమరేసుకోవడం అన్నమాట. ఎప్పుడైతే మనం నెమరేసుకుంటామో ఆ జ్ఞానం మళ్ళా బాగా 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 లోపలికి వెళ్ళి మనని మారుస్తుంది. అది మీకు చెప్పడం వల్ల మీకు లాభం కంటే ఎవరైతే చెప్తారో వాళ్ళకి లాభం ఎక్కువ ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే ఏదైనా సరే కొత్త విషయం కానీ మంచి విషయం కానీ తెలుసుకుంటే వెంటనే ఇంకొకరికి చెప్పడం నేర్చుకోండి. ఏది చెప్పినా ఎదుటి వాళ్ళకి మంచి కోసమే చెప్పాలి. ఆ జ్ఞానం అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉండాలి. మనం లాభం కోసం మనం జ్ఞానం చెప్తున్నామా లేక ఎదుటి వాళ్ళు మంచి కోసం చెప్తున్నామా, ఏది అవసరమో ఏది అనవసరం అనేది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానంలో మనం తెలుసుకుంటూ ఉండాలి. మనం ధ్యానం చేయడమే కాదు, ధ్యానం చేసినందువల్ల మనకు లభించిన ఒక ఆత్మశక్తి, ఎప్పుడైతే ఆత్మశక్తి మనకు వస్తుందో దాన్ని బట్టి మన జ్ఞానం బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి లేదో జ్ఞానం కూడా తప్పుదారి పట్టిస్తుంది. కనుక ఫస్ట్ ధ్యానం చేయండి, ఆత్మశక్తి సంపాదించండి, దాని ద్వారా జ్ఞానం కూడా మనం మంచిగా ఇవ్వగలం. ఎప్పుడైనా కూడా మన అంతరంగంలో మనం వెళ్ళడానికి నేర్చుకుంటూ ఉండాలి. బయట ప్రపంచం చాలా ఉంది, చాలా చూసేశారు అందరూ, ఇంకా చూడాల్సిందేం లేదు. మీరు లోపలికి వెళ్ళడం నేర్చుకోండి. లోపల పెద్ద ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని మీరు చూస్తే మీ కళ్ళు తిరిగిపోతాయి. అంత బాగుంటుంది ఆ ప్రపంచం, అందమైన ప్రపంచం, ప్రతి వాళ్ళకి కూడా చూపించగల ప్రపంచం అది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం పత్రిగారు ఎప్పుడు అదే ధ్యాసలో ఉండేవారు. అందరికీ మంచి ఇవ్వాలి, మంచి ఇవ్వాలి, మంచి ఇవ్వాలి, అందరికీ జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానం ద్వారా ఆయనకు వాళ్ళందరికీ లిబరేషన్ అంటే మోక్షం కావాలి అనే ధ్యాసలోనే అందరికీ చెప్పేవారు. గురువు అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే స్వార్థం ఉండదు ఆ గురువుకి. పత్రికారి జేబులో ఒక పైసా ఉండదు, అది మీ అందరికీ తెలుసు. అలాగే చాలామంది అడిగేవారు పత్రికారికి మొబైల్ లేదా అని. పత్రికారికి మొబైల్ ఎందుకు అవసరం లేదు ఆయనకి. ఆయన ఏది మాట్లాడాలో ఏది చెప్పాలో ఆయన మైండ్ ద్వారా అందరూ కూడా దగ్గరున్న వాళ్ళ. చాలామంది అనుకుంటారు నేను చాలా ఏళ్ళు దగ్గరున్నాను, చాలా ఏళ్ళు ఆయనకి సేవ చేశాను అన్నాను. కానీ ఆయన అంతరంగం ఎంతమంది గమనించారో వాళ్ళే కరెక్ట్ అయిన వాళ్ళు. అంతరంగాన్ని గమనించుకుంటూ ఎప్పుడైతే గురువు దగ్గర ఉన్నారో, అంటే ఆయనకు అవసరమైతే నీళ్ళు ఇవ్వడం, ఆకలేస్తే అన్నం పెట్టడం కాదు, ఆయన లోపల జ్ఞానాన్ని, ఆ జ్ఞాన భండారాన్ని దొంగలించాలి. దొంగలిస్తేనే మనకి లాభం. అది దొంగతనం కాదు, ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా అంతే, మనం తీసుకుంటున్న జ్ఞానాన్ని ఎప్పుడు గురువు ఇస్తున్నాడో ఆ గురువు నిస్వార్థంగా ఇస్తాడు, ఏ లాభము లేకుండా ఇస్తాడు. లాభం అవసరం లేదు గురువుకి, ఎందుకంటే ఆయన గురువు పెద్ద సముద్రం. ఆ సముద్రానికి ఏం లాభం ఉంటుంది? దొంగని కౌగిలించుకుంటాడు, మంచివాడిని కౌగిలించుకుంటాడు, గురువుని మళ్ళీ ఇంకో యోగిని కౌగిలించుకుంటాడు. సముద్రం అనేది అలా ఉంటుంది. గురువు సముద్రంతో సమానం. అక్కడ గొప్ప బీద మాయ మోహము ఏమీ చూడడు. ఆయన అంత అంటే దయాసాగరం అన్నమాట. ఆయన అంత దయ ఉంటుంది ఆ గురువు దగ్గర. పత్రికారి దగ్గర అంత ఉంది. ఈ విషయంలో బుద్ధుడి దగ్గర ఆనందుడు ఉండేవాడు. చాలా దగ్గరైన ప్రియమైన శిష్యుడిగా అనిపించుకునేవాడు. ఆనందుడు బుద్ధుడి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయనకు సేవ చేస్తూ ఉండేవాడు. ఆయనకు సేవ తప్ప ఇంకేమీ లేదు. బుద్ధుడికి ఏం కావాలి? ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నం తిన్నాడా, పాలు తాగాడా, ఇవే చూసుకునేవాడు. ఆయనకు బట్టలు ఉతికడం,
ఆయన స్నానానికి టైం పెట్టడం, ఆయన ధ్యానం చేస్తుంటే ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడడం, ఇది ఆయన డ్యూటీ. ఎప్పుడైతే బుద్ధుడు గురించి పుస్తకం రాయడం అందరూ వచ్చారో, జ్ఞానులందరూ అంటే పెద్ద పెద్ద గురువులు పైనుంచి, కింద నుంచి కాదు, పైనుంచి వచ్చారో, అప్పుడు ఆనందుడు ఎక్కడున్నాడో తెలుసా? గుమ్మం బయట ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి సపర్యలు చేయడం తెలుసు తప్ప ఆ గురువు లోపల ఉన్న జ్ఞానం తెలీదు. అప్పుడు ఏం రాస్తారు పుస్తకంలో? ఎప్పుడన్నా చిన్న డౌట్ వస్తే అప్పుడు బయటకు వచ్చి ఆనందుడిని అడిగేవాడు, ఆ టైంలో ఆయన ఎక్కడున్నారు అని. అంతవరకే ఆయన ఎక్కడున్నారు. ఇప్పుడు మన పత్రిగారు ఏ ఊర్లో ఉన్నారని టూర్ రిపోర్ట్ రాస్తాం కదా, అలాగనమాట. అది కాదు, ఆయన లోపల జ్ఞానం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఒక పెద్ద బుక్ ఉంది, ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈ జ్ఞానం అంతా రాయడానికి పైనుంచి వేలాది గురువులు వచ్చి కూర్చున్నారు ఆయన పక్కన. అప్పుడు ఆనందుడు గుమ్మం బయట ఉన్నాడు. ఆ పరిస్థితి మనకి రాకూడదు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.